హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఏపీలో ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం అంటూ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో ఉద్యోగులకు మరో కొత్త విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రభుత్వ శాఖల్లో పనితీరుతో సంబంధం లేకుండా సాగిపోతున్న ఉద్యోగుల జీవన విధానాన్ని మార్చేందుకు ఈ ప్లాన్ చేస్తుంది. ఇవాళ దీనిపై అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. వీటి ప్రకారం ఇకపై మంచి పనితీరు కనబరిచే ఉద్యోగులకు పలు ప్రయోజనాలు అందబోతున్నాయి. అలాగే పనితీరు బాగోలేకపోతే ఏం చేయాలో కూడా చంద్రబాబు సూచించారు. ఇక ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, ప్రభుత్వ సేవలను సులభతరం చేయటమే లక్ష్యంగా ఉద్యోగులు, అధికారులంతా పనిచేయాలని సీఎం చంద్రబాబు ఇవాళ ఆదేశించారు. ఉద్యోగుల పనితీరును మదింపు చేస్తున్న క్రమంలో పనితీరు సరిగ్గా లేని వారిని మోటివేట్ చేయడంతో పాటు బాగా పనిచేస్తున్న వారిని గుర్తించి ప్రోత్సహించాలన్న అవసరం ఉందన్నారు. క్షేత్రస్థాయిలో చక్కగా పనిచేస్తూ ప్రజల మెప్పు పొందిన ఉద్యోగులను గుర్తించి ప్రోత్సహిస్తే బాగుంటుందంటూ సీఎం చేసిన సూచనపై పలువురు అధికారులు బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇక బాగా పనిచేసే ఉద్యోగులకు ఈ తరహా అభినందించడం ఇదే తొలిసారి అవుతుందని అధికారులు చెప్పారు. ఈ రకమైన విధానం వల్ల ఉద్యోగుల్లో పోటీతత్వం పెరుగుతోందని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. బాగా పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించడంతో పాటు వారికి అభినందన లేఖలు పంపాలని చంద్రబాబు ఆదేశించారు. ఓవైపు పనితీరు మదింపు చేస్తూనే మరోవైపు ప్రతి నెల బాగా పనిచేస్తున్న ఉద్యోగులకు అభినందన లేఖ పంపాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు ఆయా శాఖల ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. బాగా పనిచేస్తున్న ఉద్యోగులకు అప్రిషియేషన్ లెటర్లు ఇవ్వడమే కాకుండా వారి వ్యక్తిగత రికార్డుల్లో కూడా వీటిని నమోదు చేయాలన్నారు.